పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వానికి లేనంతగా ఈ కూటమి ప్రభుత్వం పట్ల 6 నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మోసంతో అధికారంలోకి వచ్చిన వీళ్ళు ప్రజల కోపానికి గురికాక తప్పదు. జమిలి అంటున్నారు, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. ఇలాంటి సమయంలోనే మనం ప్రజలకు అందుబాటులో ఉండాలి, వాళ్ళ తరపున నిలబడాల్సిన సమయం వచ్చింది. వీళ్ళు ఆకాశం నుంచి ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు, దానికి రెక్కలు గట్టి ప్రచారం చేస్తారు. ఇవన్నీ తిప్పికొట్టాలంటే వాళ్ళకంటే మనం బలంగా తయారు కావాలి. అందుకోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలి. ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియాలో అకౌంట్లు ఉండాలి. జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి. మోసంతో అధికారంలోకి వచ్చిన వీళ్ళు ప్రజల కోపానికి గురికాక తప్పదు. తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాని రోజులు మనం చూస్తాం. మన హయాంలో మంచి చేసిన ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. మన గత ఎన్నికల్లో 50% ఓట్ షేర్ వేస్తే ఈసారి 40% వచ్చింది. జగన్ ప్రతి ఇంటికి ఫలావ్ పెట్టాడు, కానీ చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారు. కాబట్టి పొరపాటున చేయి అటువైపు పోయింది. ఇప్పుడు చూస్తే ఫలావ్ పోయింది, బిర్యానీ లేదు అనే మాట ప్రతి ఇంట్లోనే వినిపిస్తుంది. సూపర్ 6, సూపర్ 7 మోసాలుగా తేరతెల్లం అవుతున్నాయి. 6 నెలల కూటమి పాలనలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ ఇంటికి గర్వంగా వెళ్ళలేని పరిస్థితి. ఏ ఇంటికి వెళ్ళినా చిన్నపిల్లలు నా 15,000 ఏమయ్యాయని, రైతులు నా 20,000 ఏమని, ఉద్యోగం కోసం వెతికే పిల్లలు 36,000 ఎక్కడని అడిగే పరిస్థితి ఉందంటూ వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ మెయిన్ ప్రతి ఒక్కళ్ళు సోషల్ మీడియాలో అకౌంట్లు పెట్టి, అది ఫేస్బుక్, ట్విట్టరు, ఇట్లాగా యూట్యూబ్లు ఇట్లా పెట్టేయమని చెప్పి జగన్ అడుగుతున్నారు. జగన్ చెప్తున్నారు ముందుకు రమ్మనమని. అయితే జగన్ ఇది చేస్తాడని, అంటే వాస్తవంగా ఇట్లాంటి ఆర్గనైజర్గా గత 5 ఏళ్ల నుండి తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంటే తను సోషల్ మీడియాని యాక్టివేట్ చేసుకుంటూ మిగతా వాళ్ళని దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఎదురు ఎత్తు వేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. నిరంతరం వ్యతిరేక వార్తలు ప్రొజెక్ట్ చేస్తూ ఉంటే కౌంటర్ ప్రిపేర్ చేసుకోలేకపోయాడు. దాని ఫలితం తను గద్దె దిగడం. ఇప్పుడు ఆ సోషల్ మీడియా వాల్యూ తెలిసింది. ఇప్పుడు చెప్తున్నారు. కాకపోతే జగన్ ఈ పని చేస్తాడని తెలిసినే ముందుగానే పోస్టు పెట్టాలంటే వణుకు, పోస్టు పెడితే జైలుకి వెళ్తామన్న భయాన్ని సృష్టించే ప్రయత్నం తెలుగుదేశం చేస్తుంది. ఈ దశలో జగన్ పిలుపుకి స్పందించాలి అంటే కమిట్మెంట్ ఉండాలా. జగన్ నావాడు, నేను జగన్ వాడిని, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడిని, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రాణం అనేటంతటి కమిట్మెంట్ ఉండాలి. అది సాధ్యమా చూడాలి.